హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మాకు కోయట్లో ఇచ్చిన మా రూమ్ అయితే చూపిస్తాను రండి. మీరే చూద్దరు ఎలా ఉంటుందో. మేము వెళ్ళే స్టెప్స్ అండి ఇది. ఇవైతే వర్క్ చేయట్లేదు అన్నమాట. ఇవైతే వాటర్వి కూల్ అయ్యేటివి. ఇవి రెండు వర్క్ చేయట్లేదు. మాకైతే 2 డోర్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ది. ఇక్కడ పైన కూడా రూమ్స్ ఉండేవి, అవి అయితే లేవు ఇప్పుడైతే పగలగొట్టేస్తారు పైన ఇవన్నీ రూమ్స్. ఇంకైతే లోపలికి వెళ్ళేది ఫస్ట్ డోర్ ఇది. మళ్ళీ ఇది ఇంకో డోర్ అన్నమాట మా రూమ్లోకి వెళ్ళడానికి. ఇంకా మా రూమ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, మా రూమ్లో అయితే 5 మంచాలు ఉంటాయి. డబల్ కాట్ది ఒకటి ఉంటుందన్నమాట. పైన ఒకరు, కింద ఒకరు. నాకైతే చూడండి, ఇక్కడ ఉండేది మా మామగారు. ఆడ పైన ఉంది కదా, అదే నా బెడ్ అన్నమాట. ఇంకా రూమ్లో అయితే 6 మెంబర్స్ ఉంటాము. నాతో పాటు 6 మెంబర్స్ అన్నమాట మా రూమ్లో ఉండేది. ఇంకా మా రూమ్లో అయితే ఇండియన్స్ 4 మెంబర్స్, అంటే యూపీ వాళ్ళు 2, ఒకరు బెంగాలీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇంకొకరు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు అన్నమాట. రూమ్లో అయితే బాగా అందరము కలిసి ఉంటాము. బాగా ఎవరి ఫుడ్ వాళ్ళే చేసుకుంటాము. బాగా కలిసి ఉంటాము. బాగుంటుందన్నమాట మా రూమ్లో అయితే. ఇంకా రూమ్ అయితే చూడడానికి అయితే చాలా పెద్దది. మా రూము చాలా ఫ్రీగా ఉంటుంది. రూమ్లో కూడా వీళ్ళకైతే సింగిల్ మంచంలే. నాకైతే వేరే చోట రూమ్ ఇస్తుంటే మా మామగారే వద్దు, నా దగ్గర ఉండాలని మా మామ పైన మంచం వేపించి ఇంకోటి అట్లా సెట్ చేయించారన్నమాట. ఇంకైతే మా కిచెన్ చూడండి. కిచెన్లో అయితే 2 గ్యాస్ స్టవ్లు, సిలిండర్స్ ఒక్కొక్కరికి 2 ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మా బాత్రూమ్, ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. హ్యాండ్ వాష్లు, 2 బాత్రూములు. ఒక బాత్రూంలో స్నానము అంతా అటాచ్ ఉంటుంది, ఇంకో బాత్రూంలో ఓన్లీ టాయిలెట్కే ఉంటుందన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ కూర్చోడానికి సోఫాలు 2, ఒక చైర్ అనేది ఉంది. ఇంకా ఇక్కడైతే ఇంకా 2 రూమ్లు ఉన్నాయి. ఇందులో 4 మెంబర్స్ ఉంటారు, ఇందులో 3 మెంబర్స్ ఉంటారు. చూడండి మా రూమ్ అయితే బాగుందా అండి. ఇదే అండి పైన నేను కూర్చుండేది, నేను పడుకుండేది. కూర్చొని అంతా కింద కూర్చుంటాను. ఇంకా మా మామతో పాటు ఇక్కడ కింద పడుకునేటప్పుడు పైన వెళ్ళి పడుకుంటాను. మీకు మా రూమ్ నచ్చిందా ఫ్రెండ్స్? నాకైతే ఇంత ఫ్రీగా ఉండే రూమ్ దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే కోవిట్లో ఇలాంటి రూమ్ దొరకాలన్నా చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న రూముల్లోనే 3-4 ఉంటారన్నమాట. ఇలా దొరకడం అనేది చాలా